బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఏపీ సీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి తరుణంలో ఏపీ నుంచి పోలింగ్ శాతం ఎట్లా జరిగింది ఏంటి ఇవన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ గుప్తా ఇద్దరికి కూడా ఎన్నికల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ సంబంధించి ఢిల్లీ వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ముందు వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ సమన్లు జారీ చేసింది. ఆ మేరకు జవహర్ రెడ్డి అలాగే గుప్తా ఇద్దరు కూడా రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్ళి అక్కడ ఎన్నికల కమిషన్ ముందు వివరణ ఇవ్వబోతున్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి రాను అధ్వాన్నంగా తయారవుతోంది. చంద్రగిరి తీసుకున్నా, ఆళ్లగడ్డ తీసుకున్నా, మరోవైపు పల్నాడు తీసుకున్నా పరిస్థితులు రాను దారుణంగా తయారవుతున్నాయి. హింసాత్మక సంఘటనలు మరింతగా పెచ్చరిల్లిపోతున్నాయి. ముష్కరమోకలు రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నారు. ఏ ప్రజలు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల మీద ఉన్నటువంటి టీ అమ్ముకునే బడ్డీలతో సహా అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. అడ్డు వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. చంద్రగిరిలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక చూస్తే ఎంత భయానకంగా వాళ్ళు ప్లాన్ చేశారో మనకు అర్థమవుతుంది. అలాగే ఆళ్లగడ్డలో ఇవాళ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గన్మ్యాన్ మీద అటాక్ జరిగింది. కారుతో గుద్ది చంపేయడానికి ప్రయత్నం చేశారు. కారు తగిలి అతను కింద పడిపోయిన తర్వాత కారులోంచి దిగినటువంటి ముగ్గురు వ్యక్తులు మారణాధాయాలతో అతను చంపడానికి ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద అతను అక్కడి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి పారిపోయి లోపల దాక్కున్నారు. ఇట్లా చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. వీటి మీద ఎక్కడ నియంత్రణ అనేది లేకుండా పోయింది. తర్వాత వచ్చి పోలీసులు వచ్చి సంఘటన జరిగిన తర్వాత వచ్చి గాల్లో కాల్పులు జరపడమో లాఠీచార్జీ చేయడమో చేసి చెదరగొడుతున్నారు. కానీ అసలు ఇన్సిడెంట్ జరగకుండా చేయడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి అమలు కానటువంటి పరిస్థితి. ఇందాక ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మళ్ళీ మరోసారి స్పష్టంగా చెప్పారు ముఖేష్ కుమార్ మీనా, ఖచ్చితంగా కఠినంగా వీటిని అణిచేస్తామని చెప్పి. కానీ స్థానిక పోలీసులు సహకారం అందించట్లేదనే పరిస్థితి కనిపిస్తుంది బయటంతా కూడా. అందువల్ల పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరిద్దరూ వచ్చి సంజాయిషి ఇవ్వాలని చెప్పి ఈసీ ఆదేశించింది. ఆ మేరకు వాళ్ళిద్దరు కూడా రేపు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. విద్య, రేపు ఏ టైంకి వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు? అలాగే వీరితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేదు, వాళ్ళిద్దరే వెళ్తారు. ఒకవేళ వాళ్ళ సెక్రటరీ ఎవరైనా వెళ్తే వెళ్ళవచ్చు, కానీ వాళ్ళిద్దరే ఢిల్లీ వెళ్తారు. దాదాపు ఎర్లీ మార్నింగ్ ఉదయమే బయలుదేరి వెళ్ళి 10 గంటల కల్లా ఈసీ ముందు హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.